నమస్తే శ్రీ సత్యన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వాలంటీర్లను విధుల నుంచి తొలగించి వృద్ధులను వికలాంగులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ 2 నెలలు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందించే విధంగా ఎన్నికల అధికారి పునరాలోచన చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఒంగోలు మనవాసన్న కార్యక్రమాన్ని 17వ డివిజన్ పెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని వైసీపీకి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు బాలినేని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందామని మళ్లీ మీకే ఓట్లు వేస్తామని మహిళలు బాలినేనికి తెలిపారు. 5 ఏళ్ల నుంచి ఇళ్ల వద్దకే పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లను చంద్రబాబు మనుషుల ద్వారా కోర్టుకెళ్లి పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని దీన్ని అందరూ ఖండించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న, బొమ్మినేని మురళి, గోరిపాటి శ్రీనివాసరావు, గుర్రం వెంకయ్య, మట్టె రాఘవ, బొట్ల సుబ్బారావు, చావల శివ, కేతారి లలిత నాంచారమ్మ, పురిని ప్రభావతి, పళ్ళ అనురాధ, గ్రామ నాయకులు పి నారాయణ, మోహన్, వేణు, జి వెంకట్రావు, ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, పి వాసు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోర్టులో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేయించి తెలుగుదేశం వాళ్ళు అడ్డుకోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రతి పేదవాళ్ళు, ముసలి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు పోయి వాలంటీర్ తలుపు తట్టి పెన్షన్లు ఇస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రక్రియని ఆపించడం, మళ్ళీ ఈ 2 నెలలు వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు? మళ్ళీ మేము వాలంటీర్ని కంటిన్యూ చేస్తామని మాట్లాడతారు, మళ్ళీ వాలంటీర్ ఏమన్నా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేస్తారు. అది ఎంతవరకు న్యాయం? మరి రేపు ముసలి వాళ్ళంతా ఎక్కడే మరి వాళ్ళు మళ్ళీ మేము వేరే వాలంటీర్ అలవాటు పడిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒక పేదవాళ్ళు, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే దానికి కూడా రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి కోర్టులు వేయటం, అలాగే మన ఒంగోలులో పట్టాల కోసం కోర్టులు వేస్తారు, పేదవాళ్ళు పట్టాలు ఇస్తుంటే కోర్టులు వేస్తారు. అంటే వాళ్ళెవరు మనం ఇచ్చేదానికి కూడా అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే
మరి అసలు నిజంగా ఎంత బాధాకరమైన విషయం. రేపు పెన్షన్లు వాళ్ళు పాపం ముసలి వాళ్ళు మళ్ళీ ఎత్తుక్కొని రేపు పొద్దున్నే 1వ తేదీ పొద్దున్నే వస్తుందని చెప్పి వాళ్ళు వేచి చూసే పరిస్థితిలో ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము కూడా మీ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వాలంటీర్ ద్వారానే ఈ 2 నెలలు కూడా పంచిస్తే పేదవాళ్ళు సంతోషిస్తారు. అదే ఒక పార్టీ అని కాదు, అందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా ఒక పార్టీ అనేం కాదు కదా, ప్రతి వాళ్ళకి పార్టీలు ఉంటాయి. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ప్రక్రియ మంచిది కాదని కూడా ఎలక్షన్ కమిషన్కి మన మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రచారం ఎక్కడ పోయినా మాకు పథకాలు వస్తున్నాయి. మాకు ఈ మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ రావాలా, మళ్ళీ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయటం జరుగుతుంది. మళ్ళా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది తప్పకుండా. రేపు మళ్ళా 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఉగాది రోజు. మరి ఆ మేనిఫెస్టో తోటి మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో అంటే నమ్ముతారు. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ కూడా 100% పనులు చేశారు. పేదవాళ్ళకి నవరత్నాలు పేరిట మరి పథకాలు ఇచ్చారు. ఈరోజు మళ్ళా వాళ్ళ మేనిఫెస్టో అంటే చూశారు. గతంలో 2014లో వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అన్నా సరిగ్గా నెరవేర్చారు అనేది ప్రజలు కూడా గమనించారు. మళ్ళీ ఈరోజు వచ్చినారు. మళ్ళీ మధ్యలో ఏం మాట్లాడారు, మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, మేము 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాం, మేము అవి చేస్తాం, ఉచితంగా బస్సులు ఇది చేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలో అధోగతి పాలు కాదా వాళ్ళు ఇస్తే? అసలు వాళ్ళు ఇచ్చేది లేదు కాబట్టి ఏవైనా మాట్లాడతారు. కానీ మేము ఇచ్చే ప్రభుత్వం ఇది, పేదవాళ్ళకి సంక్షేమ పథకాల ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారు. వాళ్ళు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో డ్వాక్రా మహిళలు కూడా గమనించారు, వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు. అది చేయకుండా ఎలక్షన్ టైంలో ఇంకా నెల రోజులు ఉండగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక 10,000 ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సరైన బుద్ధి చెప్పారు ఎలక్షన్ టైంలో. మళ్ళా ఈసారి కూడా సరైన బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ విధానంపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ ప్రక్రియను ఎలాంటి సమస్యలు కలగకుండా నిర్వహించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్ఓలు, ఈఆర్ఓలకు కార్యశాల నిర్వహించారు. సర్వీసు ఓటర్లు, అత్యవసర సర్వీసుల్లో పాల్గొనే ఉద్యోగులు, 85 ఏళ్లకు పైబడిన వారు, విభిన్న ప్రతిభావంతులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. ఇంటి వద్దనే ఓటింగ్ సమయంలో వారి రహస్య ఓటుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. సదరు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, సహాయ కలెక్టర్ సౌరమన్ పటేల్, జిల్లా నోడల్ అధికారి విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సెక్టర్ ఆఫీసర్ ద్వారా బిఎల్ఓ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆ ఓటర్ అలాగే 85 అంటే ఆ లిస్ట్ ఏమొచ్చి ఎలిజిబుల్ లిస్ట్ ని ఐడెంటిఫై చేయాలి. ఇచ్చున్నారు చూడండి, అవసరం అనుకుంటున్నారో ఆ లిస్ట్ ని సీరియస్ గా ఇవాళ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా we will not make mistakes during the real postal ballot system. ఓకే, మీకు ఏదైనా సందేహాలు ఉంటే సలహాలు ఉంటే దయచేసి రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్పీక్. దర్ ఇస్ నో హైరార్కీ దట్ దీనిలో ఆర్ఓ మాట్లాడాలా, ఏఆర్ఓ మాట్లాడాలా, ఏమీ లేదు. ఎనీబడి హూ హ్యాస్ అ విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ ఎ డౌట్ దయచేసి రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఓపెన్ యువర్ మౌత్. ఇట్ మే బి సిల్లీ క్వశ్చన్స్ గా ఉండవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో దట్ ఎవ్రీవన్ విల్ లెర్న్ అండ్ ఎవ్రీవన్ విల్ గెట్ ఎన్లైటెన్డ్ బై ద క్వశ్చన్స్ అండ్ డిస్కషన్స్. ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఏంటంటే 5 కేటగిరీస్ బ్రాడ్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే స్పెషల్ ఓటర్స్, రెండవది ఏంటంటే సర్వీస్ ఓటర్స్. సర్వీస్ ఓటర్స్ లో కూడా ఎవరైతే ప్రాక్సీ ఆప్ చేసుకుని ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాము సర్వీస్ ఓటర్స్ లో. అది ఈటీపీబీఎస్ కింద మనం డీల్ చేస్తాము. థర్డ్ ఏంటంటే
వాటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ. ఫోర్త్ వాటర్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఫిఫ్త్ ఏమో ఆబ్సెంటీ వాటర్స్. ఈ 5 కేటగిరీలో కూడా మనం ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే ఈటీపీబీఎస్ త్రూ సిఇఓ గారు వీసీ ద్వారా డిస్కస్ చేస్తాము. నేను ఇప్పుడు ఏంటంటే 1 యాబ్సెంటీ వాటర్స్, 2 వాటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, ఈ 2 టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆర్ఓ హ్యాండ్బుక్తో పాటుగా ఆర్ఓ హ్యాండ్బుక్ తయారైన తర్వాతను 1/11/2023న డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. నేను లాస్ట్ టైం కూడా ఇది అవకాశం వచ్చినప్పుడు జనరల్ గా ఏమిటంటే ఓటింగ్ రోజు అనేది దట్ ఈస్ వన్ ఫెస్టివల్. సో ప్రతి ఒక్కరూ ఇంటెంట్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్. పోలింగ్ స్టేషన్ లో నా ఓటు నేను వెయ్యాలి అనేది ఎవరైనా ఇది ఉంటారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మెంటాలిటీ. సో అందులో ఎవరైతే అసలు పూర్తిగా లేవలేరు, బెడ్ రిడెన్ ఉన్నారు 85 years లో, అట్లాగే 40% కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు కూడా చాలా మంది నడవగలుగుతారు. ఎనీహౌ మనము 2 వీల్ చైర్లు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా పెడతాం అట్లాంటి వాళ్ళకి మనము ముందు పట్టుకొని వెళ్ళడానికి. సో అందుకని ఇది రెండోసారి బిఎల్ఓ మార్కులు ఇచ్చిపోయింది. ఆ లిస్ట్ ప్రకారం బిఎల్ఓ వెళ్ళి చూస్తారు, ఇంటింటికి వెళ్ళి. అది అయిన తర్వాత ఎవరైతే అంటే జనరల్ గా ఏమిటంటే ఓటింగ్ రోజు అనేది దట్ ఈస్ వన్ ఫెస్టివల్. సో ప్రతి ఒక్కరూ ఇంటెంట్ టు కమ్. విభజన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ధి కుంటుపడిందనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మార్కాపురంలో ఒక్కలగడ్డ మల్లికార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డితో కలిసి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కోరిన మీదట ఎంపీగా పోటీ చేయడం జరుగుతుందని శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో నారాయణ రెడ్డి చేసిన సేవలను గుర్తింపు వచ్చేలా నారాయణ రెడ్డి గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతుల ప్రయోజనం కోసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఒక్కలగడ్డ మల్లికార్జున గారికి ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మాక్రియ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఎన్నికల సమయం వచ్చినాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా పోటీ చేయమంటాం జరిగింది. వారి ఆదేశాల మీదట ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం అనేది కూడా నిన్ననే పేరు కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు కందుల నారాయణ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా చాలా కాలంగా సేవలు చేయడం అనేది చూశాం. వారు చేస్తున్న సేవలకి గుర్తింపు వచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. వారిని ఖచ్చితంగా మీరందరూ కూడా గెలిపించాలి. ముఖ్యమంత్రిగా మనం చంద్రబాబు నాయుడు గారిని మరొకసారిగా చూస్తే ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అనేది ముఖ్యంగా మార్కాపురం జిల్లా అనేది ముఖ్యం మనకు అవసరం. దానికి ఖచ్చితంగా వారు ఎప్పుడో చెప్పున్నారు కాబట్టి నారాయణ రెడ్డి గారికి మాకు కూడా రేపు వారు కూడా మరలా ఒక్కొక్కసారి హామీ ఇస్తారనే నమ్మకం ఉన్నది. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఈ ప్రాంత రైతులకు ఎంతో అవసరం ఉంది. ఇవి కూడా రేపు చర్చించదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారితో. అంటే ఈ ఎన్నికల్లో ఒక తెలియని వాతావరణం అనేది కూడా రావటం మనం చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వం పైన వ్యతిరేకత రోజుకి యాంటీ వేవ్ అది పెరగడం అనేది మనం ఎంతో సంతోషంగా చూస్తూ వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేతికిన అభివృద్ధి అనేది అంతా గుర్తుపడిపోయింది. మరొకసారి మరలా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకుంటే అభివృద్ధి అనేది మాత్రం ఎంతో చూడగలుగుతాం. నాయకులుగా గత 35 సంవత్సరాలుగా
మన ప్రకాశం జిల్లాలో పాలుగాలి పసిపిల్లవాడి దాని నుంచి 100 సంవత్సరాల ముసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీరన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు మొట్టమొదటిసారిగా మన మార్గాలు రావడం, మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సభాభావం తక్కువ ఉన్నా మీరందరూ వచ్చి ఆయనకు అందరం ఆయన రిసీవ్ చేసుకోవడం ఒక మంచి శుభపరిణామం. మీ అందరికీ విన్నవించేది ఒకటే, రేపు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తా ఉన్నాం. మన మీద ఒక నమ్మకంతో మార్కాపులో పెట్టాల్సిందని చెప్పి ఆయన స్పెసిఫిక్ గా చెప్పి మన మార్కాపులో పెట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఉపయోగకుండా ప్రతి ఒక్క నగరంలోని 45వ డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని, మరో 1 కోటి రూపాయల పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్లోని పలు ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని, ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేశారని, కేవలం 45వ డివిజన్లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపోస కుమారి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, నరాల రమణారెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి, సిహెచ్ రామకృష్ణారెడ్డి, మంజుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నర్సారెడ్డి, నరసింహారెడ్డి, పాలడుగు శ్రీనివాస్, యు శ్రీనివాసరెడ్డి, జి రామరెడ్డి, పొల్లారెడ్డి, జి మాలకొండారెడ్డి, అయినాపతిన సుబ్బారావు, సోమశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షులు తమ్మినేని మాధవి, సువర్ణ, కేతారి లలిత, నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు. కూర్చున్నట్టుంది చెప్పా అబ్బాయి ప్రతాప్ ఏమన్నట్టున్నాడేమో. ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే 2 ఉంటాయమ్మా. ఈ అమ్మాయి రోజు వస్తుంది. డాడీ లేదా అక్క అన్న కూడా చెప్పు. మా జీవితం అంతా అందరికీ నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ 6 కోట్ల
30 లక్షలకి వర్క్స్ జరిగినాయి, డెవలప్మెంట్ అయింది. ఇంకా 1 కోటి చిల్లరకి డెవలప్మెంట్ జరుగుతుంది. బాగా స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఓట్లేసి మీకే వేస్తామని చెప్తున్నారు. పెన్షన్లు పట్టాలు రాని వాళ్ళు రాలేదంటున్నారు, రాకపోతే మళ్ళీ పెట్టుకోండి వస్తాయని చెప్తున్నాము. ఆల్రెడీ కొంతమందికి ఇంకా 4000 పట్టాలకి స్థలం కొని ఉంది, పెట్టుకోమని చెప్తున్నాము. తప్పకుండా అవి కూడా ఇస్తారు పట్టాలు అని చెప్పి. మహిళలతో మమేకం శ్రీశక్తి శశిదేవి అనే ఈరోజు శశమ్మ వదినం వచ్చింది ఈరోజు. అలాగే 45వ డివిజన్లోని శ్రీనగర్ ఫస్ట్ లైన్లో గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది. బాగా స్పందన జరుగుతుంది. బాగా అన్న మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము. కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ స్వర్ణాంధ్ర పట్టపాలెంకు చెందిన సాయినాథ్, జాలయ్య, నాగరాజు, రాజు మరో 20 మంది తెలుగుదేశం పార్టీ వీడి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా బాలినేని ఆహ్వానించారు. స్వర్ణాంధ్ర పట్టపుపాలెంకి చెందిన యువకులు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని బాలినేని అన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి, ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చిన పథకాలతో వైసీపీలో చేరడం మాకు మడనూరు గ్రామంలో మరింత బలం చేకూరిందని అన్నారు. గతంలో 1000 మెజారిటీ వస్తే ఈసారి మడనూరు పంచాయతీలో 1500 మెజారిటీతో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వైసీపీలోకి వస్తున్నారని అన్నారు. సాయినాథ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే వాసన్న చేస్తున్న అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ వాయిల మోహన్ రావు, సామంతుల వీరారెడ్డి, వాయిల రోషయ్య, పొక్కంగారి యానాది, కొండయ్య, మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, రవికుమార్, ప్రసాద్, శ్రీను, నాగూర్, రాజీబాబు, మార్క్, బాబు, వెంకటేశ్వర్లు, శ్రీహరి, తామరాజు, అంకయ్య, బాబురావు, రవి, చిన్న తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మడనూరులో స్వర్ణాంధ్ర పట్టపాలెం ఎప్పటి నుంచో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పాలెం అది. ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేతున్నందుకు వారందరూ కూడా ఆహ్వానం పలుకుతూ వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మడనూరులో స్వర్ణాంధ్ర పట్టపాలెం వాళ్ళు వచ్చారంటే ఇంకా మడనూరు పోయినసారి 1000 మెజార్టీ వచ్చింది, ఈసారి 1500 మెజార్టీ గ్యారంటీగా వస్తుందని కూడా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా పాత కొత్త అనేది లేకుండా అందరూ కలిసి పనిచేసి మరి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా, అలాగే స్వర్ణాంధ్ర పట్టపాలెం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అందరికీ అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు అందరూ కూడా చేరుతూ ఉన్నాయి. ఎవరు కూడా మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళా రావాలి, మళ్ళా పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో మరి చూస్తే సర్వేలు చూస్తుంటే దాదాపు 130 సీట్లు మళ్ళీ వైసీపీకి వస్తున్నాయని చెప్పి కూడా సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయటం జరుగుతుంది. మన కొత్తపట్నం మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మరి స్వర్ణాంధ్ర పట్టపాలెంలో మాకు మళ్ళీ గ్యారంటీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్తగా చేరినటువంటి సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీల నుంచే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకెంతో నచ్చింది. అందువల్ల జగన్మోహన్ వాసన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా నచ్చింది. అందువల్ల వైఎస్ఆర్ పార్టీలో చేరాము. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాసన్న గారిని ఘన విజయంతో గెలిపించారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ రామిరెడ్డి విడుదల చేశారు. ఇక్కడి నవోదయ విద్యాలయంలో 6వ తరగతికి 80 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం జనవరి 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 3000 మందికి పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు.
వీరిలో అత్యధిక మార్కులు సాధించిన 80 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. హాల్ టిక్కెట్ల నెంబర్లను ప్రిన్సిపల్ రామిరెడ్డి మీడియాకు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉందని, పరీక్షల అనంతరం వాటి ఫలితాలను విడుదల చేసిన తర్వాత తమ విద్యాలయంలో 6వ తరగతి అడ్మిషన్ ప్రక్రియ చేపడతామని ప్రిన్సిపల్ రామిరెడ్డి స్పష్టం చేశారు. నమస్తే, నా పేరు కె రామిరెడ్డి, నవోదయ విద్యాలయ ఒంగోలు స్కూల్ యొక్క ప్రిన్సిపల్. ఈరోజు ఏంటంటే నవోదయ విద్యాలయ సంస్థకి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే గత సంవత్సరం రాయటం జరిగిందో ఆ రాసినటువంటి విద్యార్థుల యొక్క ఫలితాంశాలను ఈరోజు డిక్లేర్ చేయడం అనేటువంటి జరిగింది. గత సంవత్సరం దాదాపు 3,921 మంది అప్లికేషన్ అప్లై చేయగా దానిలో 2,799 మంది ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. దానికి గాను 80 సీట్లు ఖాళీ ఉన్నటువంటి ఈ నవోదయ 6th క్లాస్లో 80 సీట్లు ఖాళీ ఉన్నటువంటి ఈ యొక్క నవోదయ విద్యాలయాల్లో దానికి 80 సీట్లకు గాను రిజల్ట్ ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే సీట్లు నవోదయ స్కూల్లో వచ్చినాయో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఆ విద్యార్థులతో కలిసి రేపటి నుంచి నవోదయ స్కూల్కి వచ్చి వాళ్ళు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఫిలప్ చేసి మరలా స్కూల్లో వెరిఫికేషన్ కోసం ఒక ప్రత్యేకంగా ఒక డేట్ ఇవ్వబడుతుంది. ఆ డేట్ ఇచ్చిన రోజున ఆ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు 5th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క స్కూళ్ళల్లో ఎగ్జామినేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పాస్ సర్టిఫికేట్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కలిపి ఈ నవోదయ స్కూల్లో సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క రిజల్ట్ ఫైనలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ విద్యార్థులకైతే సెలక్షన్ వచ్చిందో ఆ వచ్చినటువంటి విద్యార్థులు డాక్యుమెంట్స్ని అతి త్వరలో వెరిఫికేషన్కి సబ్మిట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. బులెటిన్లో చిన్న విరామం. ఆర్య వయసులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, తన హయాంలో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్డులో వైశ్య భవన్లో 45, 49 డివిజన్ల ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తనకు ఆర్య వయసులంటే ప్రేమ అభిమానం ఉందని బాలినేని అన్నారు. ఒంగోలులో వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతున్నానని చెప్పారు. కొందరు ఇటీవల పార్టీ మారుతున్నప్పుడు ఎందుకు మారుతున్నారో అని అడగగా టీడీపీ వస్తే జనార్దన్ మమ్మల్ని ఇబ్బంది పెడతారని, మీరు అయితే ఇబ్బంది పెట్టరని అనడం నాకు బాధ కలిగించిందని అన్నారు. ఆర్య వయసుల్లో ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. వైసీపీలో చేరిన ఆర్య వయసులను తెలుగుదేశం పార్టీ వారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు ఎవరు భయపడవద్దని అన్నారు. నేను అండగా ఉంటానని, అవసరమైతే మీ ఇళ్ల వద్దకు వచ్చి ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్య వయసుల కోసం ఆరామ క్షేత్రం, గోశాల, కొనిజేటి రోసయ్య విగ్రహం ఎన్నో ఏర్పాట్లు చేశానని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మీకు సేవ చేసుకుంటానని అన్నారు. అనంతరం బాలినేని ఆర్య వయసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వయసు కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, కోడూరి సత్యం, వాణిజ్య విభాగం నగరాధ్యక్షులు కూరపాటి రమేష్, తడవర్తి వాసు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, పి సుబ్బారావు, బద్రీనాథ్, లక్ష్మణ్ స్వామి, సుబ్బారావు, శ్రవణ్, సంపత్, అంజీ, తమ్మన మోహన్ సాయి, గుర్రం సుధాకర్, జి సంపత్, నగరాధ్యక్షులు కటారి శంకర్, 45వ డివిజన్ నాయకులు వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ 45వ డివిజన్ 49వ డివిజన్ సంబంధించిన ఆర్య వైశ్య సోదరులు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టడం నిజంగా చాలా మీ అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎప్పుడు కూడా గత 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎవ్వరు ఆర్య వైశ్య సోదరులకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే నేను సహాయం చేశాను తప్ప ఎవరికి అపకారం అనేది నేను ఎవ్వరికి చేయలేదు. పార్టీ మారుతున్నప్పుడు పోయి ఎందుకు మారుతున్నారని అంటే
వాళ్ళు చెప్పిన సమాధానం మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు జనార్దనం, ఇబ్బంది కలగజేస్తాడు. అదే టీడీపీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చినా కూడా వాసు దగ్గర పోతే ఏం చేయడు, ఇబ్బంది పెట్టాడు. ఈరోజు మీటింగ్ జరగబోతుందని అదెవరో సీన్ అంట, మెసేజ్లు పెట్టి ఇక్కడ రాకూడదు ఎమ్మెల్యే అంటాడు. కన్నెరు చేస్తే సీను గుర్తుపెట్టుకో, జనార్దన్ కదా కదా తాత వచ్చిన కూడా అడ్డుపడుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సహాయం చేసేదానికి ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుని తప్పులేదు, కానీ నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావో వచ్చేది వైఎస్ఆర్ పార్టీయే, రేపు చూపిస్తా. అంటే మంచితనం కూడా అర్థం ఉండాలా. 5 సార్లు నేను గెలిచినా ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదే, అంతే దానికి ఈ రకంగా చేయటం ఎంతవరకు సబబు? నేను పేదవాళ్ళు ఆదివాసీ సోదరులు కూడా పట్టాలు ఎంతమందికి ఇచ్చాం, పెన్షన్ ఎందుకు వచ్చాం? ఎవరు అడిగినా కూడా ఒక పార్టీ చూడలేదు, ఒక ఇది చూడలేదు, అందరికీ సహాయం చేసేందుకు ప్రయత్నం చేశాం. దాన్ని అలసుగా తీసుకొని ఈ రకంగా చేయటం, నా పార్టీ నుంచి పోయాడు కృష్ణ అని, ఆయన పదవి లేదని పోయాడు. బాగానే ఉంది. పోయి మన పార్టీలో చేరిన వాళ్ళందరూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, ఏదో మొన్నదాకా మా పార్టీలో ఉన్నాడని చెప్పి వదిలేసిన. ఇంకా ఎక్కువ చేస్తే ఊరుకున్నారు. గుర్తుపెట్టుకుని కృష్ణ కూడా తెలియజేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు మంచోళ్ళు అనుకుంటే వాళ్ళు ఓట్లు వేస్తారు, ఎవరు ఇది చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. బెదిరించి ఓట్లు నేర్చుకోవాలని అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. నేను కనుక మీరు ఇది చేస్తే నేను అది చేస్తాను, రాసి పెట్టుకుంటున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. ఏంది నువ్వు చేసేది గొంగోర? మీరు కూడా స్టార్ట్ చేశారంటే మీ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి, కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకుంటాను. మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు, అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మన పార్టీలో చేరారు సోదరులు, వారికి నా ప్రాణం అడ్డం పెడతాను. వాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో పరిణామం తెలియజేసుకుంటాను. మన సోదరుడు వచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నేను వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటా, దమ్మును బెదిరించేది ఏంటి, బెదిరించడం ఏంటి? మొన్న ఈ స్థలాలు కూడా కబ్జా చేస్తుంటే సిట్ వేసిన మా ఊళ్ళో ఈ 175 నియోజకవర్గాల్లో సిట్ వేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నంటే నేనే గుర్తుపెట్టుకోండి. ఎవరి స్థలం కబ్జా చేయకూడదని సిట్ వేశాను. ఈరోజు దొంగ నకిలీ స్టాంపులు వేసి చేసినటువంటి వాళ్ళని ఈరోజు స్టాంప్ వేయాలంటే భయపడి వస్తున్నారు. ఎవరైనా పోయి మాకు స్టాంప్ చేయమంటే అది కరెక్టా కాదా అని చెప్పి భయపడి చూసి చేసే పరిస్థితులు తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఈ జనార్దన్. కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడైనా కనపడ్డా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒకటే చెప్తా ఉన్నా, ఇబ్బందులు ఉన్నప్పుడే మనుషులు కనపడాలి. హ్యాపీగా ఉన్నప్పుడు కనపడిపోయినా పర్లేదు, కానీ ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడే మనం సహాయం చేయాలి. కానీ మిగతా టైంలో ఆయన కరోనా టైంలో 2 సంవత్సరాలు ఒక్కసారిగా ఎక్కడున్నా వచ్చి పలకరించాడు. మేము నా సొంత డబ్బులతో 80 లక్షలు పెట్టి నేను రిమ్స్ హాస్పిటల్లో జర్మన్ షెడ్ తెప్పించి, ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించి సొంత డబ్బులతో చేశాను. గవర్నమెంట్ సర్టిఫికేట్. ఆనందం మందు కావాలంటే ఒంగోలు మొత్తానికి నా సొంత డబ్బులు పెట్టి ఆయన డబ్బులు తెప్పించి 30 లక్షలు పెట్టి నేను మందు తెప్పించి గడపకి నేను అందరూ కూడా పనిచేసాను. ఒక్క చిన్న పని నువ్వు కరోనా టైంలో ఒక చిన్న పని నువ్వు ప్రజలకు చేసేవారు అడుగుతావు. ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేదే అసలైన సాయం. అంతేగాని ఏదో అంత సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదో సాయం చేసి మనం లబ్ధి కోసం, నా ఓట్ల కోసం నేను చేయటం అనేది అది డిఫరెంట్. మరి ఈరోజు గోశాలని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు అంతా కూడా గోవులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ దేవుడే నా చేత చేయించాడు అనుకున్నాను. మరి ఆ రకంగా షాప్ కాలిపోతే ఆ రోజు నేను అక్కడికి వచ్చి నేను ఎట్లా కొట్ట సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పించిస్తానని చెప్పాను. అది రావటం
డిలే అయింది, రాలేదు. దానికోసం చెప్పి మాట ఇచ్చారని చెప్పి 10 లక్షల రూపాయలు నా సొంత డబ్బులే ఆ షాప్ నిన్న కాంప్లెక్స్ పోయినప్పుడు వాళ్ళ ఆనందం చూసి నిజంగా మనం వాళ్ళకి న్యాయం చేసాం. వాళ్ళెంత తృప్తిగా ఉన్నారంటే ఎంతో ఎదురొచ్చి మాకు మళ్ళా మా షాప్ నిలబెట్టామని చెప్పి అడిగితే చెప్పినప్పుడు అంతకంటే ఆనందం మనకేముంటుంది. డబ్బులు ఈరోజు వస్తాయి పోతాయి, కానీ మనం మా సేవ చేసుకుంటే అదే 10,000 అది బాగా సంతోషంగా ఉంది. అందుకనే నాకు సంతోషంగా నిద్రపోయాను నేను రాత్రి. వాళ్ళు చూపించిన ఆదరణ వాళ్ళకి అధికారికి మనకు సంతోషం. జీవితంలో మనం కట్టుకొని పెట్టుకుని పోతామా కట్టలు ఫైనల్గా ఏం మిగిలేదు ఏముండదు. 6 అడుగులు గోతి చెప్తే ఏదైనా మన సహాయం చేసేది తప్ప ఎవరికి కూడా ద్రోహం చేయలేదు. కానీ ఈరోజు ఈ మధ్య కాలంలో చూస్తుంటే మనుషుల్లో ఒక తత్వాలు ఈ రకంగా ఉంటాయా అంటే నన్ను కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తారు. నా మనస్తత్వం కూడా మార్చేదానికి వాళ్ళ మనస్తత్వాలు అట్లా తయారు చేస్తున్నారంటే నిజంగా అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా చెప్తున్నాను, కరెక్ట్గా ఉండండి. మీరు ఏదైనా ఏదో అనుకుంటున్నారు కదా, వచ్చేది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటే. ఆల్రెడీ సర్వేలు వచ్చినాయి, 120 సీట్లు పైనే వస్తున్నాయి, సర్వేలు కూడా వచ్చినాయి. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. నేను ఆర్ఎస్ సోదరికి న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది చేయను. కాకపోతే కొంతమంది ఆ రకంగా పార్టీకి చేసుకోండి కాదండి. ఈ రకంగా మా పార్టీ మీటింగ్ పెట్టకూడదు, అవి చేయకూడదు, ఇవ్వకూడదు అంటే మేము చేతకాలం పాటు కాదు. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకొని మసులుకోండి అని వాళ్ళు చెప్తున్నారు, మీకు కాదు. సారీ, నాకైతే ముఖ్యమంత్రి గారు 38 మందికి రోజుకి 38 మందికి నాకు అవకాశం ఇచ్చాడు. దాంట్లో 10 మందికి రోజు 10 మందికి వైఎస్ఆర్కి వాళ్ళకి కేటాయిస్తుంది. అంటే రోజుకి 10 మందికి నేను ఇస్తే నెలకి 300 అవుతాయి, సంవత్సరానికి 3,600 అవుతాయి. నా 5 సంవత్సరాల్లో 15,000 మంది ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు కూడా నా పీరియడ్లో అందరిని కూడా తిరుపతికి దర్శనానికి చేసేదానికి మరి ఈరోజు మీ అందరి కూడా చల్లని చూపు ఆశీర్వదిస్తే చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా అవకాశం ఇవ్వాలి కదా. మీరు అందరూ కూడా మీ చల్లని అది చూపు నా పెద్ద ఉంటే తప్పకుండా 6వసారి 6 కొట్టి మీరు రుణం నేను తెచ్చుకునేదానికి నాకు అవకాశం ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 43 మంది ఎవరైతే లేకపోయినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఓటేస్తానని తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే ఆదివారం రంగుతోటలో మొత్తం దాదాపు కళ్యాణం తీసుకుని అక్కడ కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి అందరూ కూడా పిలిచి అక్కడ కూడా నెక్స్ట్ ఆదివారం అక్కడ పెడతాం. ఇంకా 2-3 ఇస్లాంపేటలో కూడా పెడతాం. అన్ని చోట్ల ఎక్కువ మందితో కాకుండా లాస్ట్లో పెద్ద మీటింగ్ పెట్టినాం. ముందు 50 మందికి 100 మందికి మీరు చేసిన పనులు తెలిస్తే ఈజీగా వెళ్తారు ఒక ఆలోచనతో ఒక ఈస్టర్ పండుగ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి మేయర్ దంపతులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు గోపిరెడ్డి గోపాలరెడ్డి, నౌకతోటి మస్తానమ్మ, వెన్నపూస సుబారాణి, తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, తాడి కృష్ణలత, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, జ్యోతి, నగర అధ్యక్షులు సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తీసుకుని యేసు ప్రభువు మరణించిన 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు ఒలీవల కొండపై క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు, అలాగే 6 గంటల 30 నుండి 8 గంటల 30 నిమిషాల వరకు జుబెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి 2 గ్రూపుల సంఘస్థుల ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పునరుద్ధానుడైన రోజున ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జరిగిన ప్రార్థనలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. సంఘ కాపరులైన ఆసర్పాల్, కెన్నడీ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక క్వైర్, బృందగీతాలు ఆలపించారు. పరిశుద్ధ జనకుడ పరిశుద్ధ కనయుడ నరరూపధారుడ నరులాలు రక్షించు కరుణా సముద్ర నరులాలు రక్షించు నరులాలు ఏకదేవా దూతల సమూహాలతో కూడా ఉండడు యేసు. నాకు తెలుసు. నా స్వరం తల్లి లోపలికి వస్తారు. వచ్చాడా లోపలికి? అందరూ చూసి ఆశ్చర్యపడతారు. కింద నాయగారు ఫాల్స్ అడుగు 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 బైబిల్ అయితే మీకు గొప్ప మేలు. ఈ కొండ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది దేవుని బిడ్డల వాళ్ళు యేసు వచ్చుతున్నాడు అని విని యేసును ఎదుర్కొన్నట్టుకు వెళ్ళేదు గాని మరియా ఇంటిలో కూర్చుంది ఉండదు. మార్తా యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుందును. ఇప్పుడైనను నీవు దేవుని పరమ తండ్రిని అడిగినను పరమ తండ్రిని కనుగ్రహించుదని ఎరుగుదును అని. యేసు నీ సహోదరుడు మరలా లేచునని మార్తతో చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు ఏ మాట్లాడుతున్నా నాతో చెప్పండి. గత సంవత్సరంలో మా ప్రియులు ఎంతో మంది గతించిపోయినారు తండ్రి. మేము ఎదిగిన బిడ్డలు మీ సన్నిధిలో ఉన్నారు. మేము సజీవులు ఉన్నాము. మమ్మల్ని విడిచిపోయిన బిడ్డల కుటుంబాలని మీరే ఓదార్చి ఆదరించమని వేడుకుంటున్నాం. వారు మిమ్మల్ని అంగీకరించినట్టయితే ఒకసారి మేము వాళ్ళందరినీ చూస్తాము తండ్రి. స్తోత్రాలు. ఆ నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించారు. మొదటి అధ్యాయం 18 యేసుప్రభు ఒక మాట అన్నాడు,
మృతుడునైతిని గాని ఇదిగో ఇదిగో నేను యుగ యుగములు సజీవుడునైనాడు. యేసుప్రభు సజీవుడు, ఆయన సమాధి నుంచి లేచాడు. ప్రపంచంలో ఏ సమాధి ఖాళీగా లేదు, యేసుప్రభు సమాధి ఖాళీగా ఉంది. అక్కడ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని రాశాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. యేసుప్రభు సజీవుడు అని దేవుడు. మీరు కూడా యేసుప్రభుని అంగీకరించండి, పరలోకాన్ని తీసుకుపోతాడు. గాడ్ బ్లెస్ యూ. పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈస్టర్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. కొత్తపట్నంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే యానాదుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. యానాదుల సంక్షేమ పోరాట సంఘం ఆధ్వర్యంలో యానాదుల ఆత్మగౌరవం, యానాదుల సమస్యలను పరిష్కార సాధన కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ముఖాముఖిగా చర్చిస్తామన్నారు. సమస్యల సాధన కోసం కృషి చేసే వారికి మన మద్దతు ఉంటుందన్నారు. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు కొత్తపట్నంలో జరిగే యానాదుల ఆత్మీయ సమ్మేళనానికి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి, చప్పిడి వెంగళరావుతో పాటు యానాది సంక్షేమ సంఘం నాయకులు పాల్గొంటారన్నారు. కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లోని యానాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, యానాది సంక్షేమ సంఘం నాయకురాలు వెంకయ్యమ్మ, కాంచన, అంకమ్మ, తిరువిధుల సుబ్బులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. యానాదుల సంక్షేమ పోరాట సంఘం ఆధ్వర్యంలో యానాదుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి సదస్సు కార్యక్రమాన్ని 4వ తారీఖు 4వ నెల గురువారం సాయంత్రం 5 గంటలకు కొత్తపట్నం మండలం వాసవి కళ్యాణ మండపం ఆవరణ నందు జరిపించుటకు నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళని అందరినీ కూడగట్టుకొని యానాదులకి కావాల్సిన ఇంకా ఏదన్నా చేయదలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని ఈ కార్యక్రమానికి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కొత్తపట్నం మండలం వాసవి కళ్యాణ మండపంకి అందరూ చేరి ఈ కార్యక్రమం కులపరంగా అందరూ నాకు సహకరించి అందరూ నన్ను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పిన తమ్ముడు సోదరుడు దొడ్డ శ్రీనివాసరావు ఈ యానాదుల సమస్యలపైన అనేకమైన పోరాటాలు చేసి ఉన్నాడు. రేపు 4వ తారీఖు కొత్తపట్నం వాసవి కళ్యాణ మండపం ఆవరణలో యానాదుల ఆత్మీయ సమ్మేళనం జరుపుతూ ఉన్నాడు. ఈ సమ్మేళనానికి ఈ ఒంగోలు నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు మొత్తం కూడా వచ్చి అక్కడ వాళ్ళ సమస్యల మీద ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒంగోలు శాసనసభ్యులు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు రేపు ఎంపీ అభ్యర్థి ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందరి సమక్షంలో ఇక్కడ యానాదులు ఏమైతే ఎదుర్కొంటున్న సమస్యలు మొత్తం కూడా చెప్పి వాళ్ళ సహకారం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. యానాదుల్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క తరాల భవిష్యత్తుకి మనం నాంది పలకాలని చెప్పేసి ఈ యొక్క పాలకులను కూడా మేము కోరుతా ఉన్నాము. ఆ దిశగా యానాదులు మొత్తం కూడా రేపు 4వ తారీఖు జరిగే ఆత్మీయ సమ్మేళనంలో యానాదులు మొత్తం పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. టంగుటూరు మండలం వల్లూరులోని రైస్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు, కళాశాలల గౌరవ చైర్మన్ ఇస్కాల చిన్నరంగమన్నారు విచ్చేసి ఫోటో గ్యాలరీని సందర్శించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కృష్ణసాయి ప్రకాశం కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన విద్యార్థులు ఫేర్వెల్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులు తమ సీనియర్స్ అయిన 4వ సంవత్సరం విద్యార్థులను కార్యక్రమానికి ఆహ్వానించిన తీరు అందరినీ అలరించింది. విద్యార్థులు వారి వారి విభాగాలకు చెందిన విద్యార్థుల ఫోటో గ్యాలరీని ఆవిష్కరించిన తీరు అందరినీ అలరించింది. సీనియర్ విద్యార్థులు వారి అనుభవాలను అందరితో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. 4వ సంవత్సరం విద్యార్థులకు తమ కళాశాలలో ఇప్పటికే 75% విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించినట్లు డైరెక్టర్ ఏవి భాస్కర్ రావు తెలిపారు. తృతీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులే స్వయంగా నిర్వహించడం వల్ల వారిలో ఐక్యత, స్కిల్స్,
సీనియర్స్ ద్వారా వారి అనుభవాలు తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఈసీ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యాలయ ఆవరణలోని మీటింగ్ హాలును అందంగా అలంకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జవహర్ నవోదయ విద్యాలయకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని ప్రిన్సిపల్ అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి మాట్లాడుతూ గత 35 ఏళ్ల నుండి జవహర్ నవోదయ విద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ చదివే విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువులో, క్రీడల్లో, సాంస్కృతిక రంగాల్లో రాణించిన విద్యార్థులను అభినందించారు. ఈ వేడుకల్లో నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Melodious voice, melodious. Anusha hits. Next, 8A section, 94.4% belongs to Shivariko. First position. Next, from 8. House position. Yes. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సభ జరిగింది. సభకు నాస్తిక సమాజం నాయకులు లతీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విప్లవకారునిగా, నాస్తికునిగా భగత్ సింగ్ అనే అంశంపై అంబటి నాగయ్య మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన భగత్ సింగ్, గద్దర్, వీరుల స్ఫూర్తితో చిన్న వయస్సులోనే అనేక పుస్తకాల అధ్యయనం చేసి మతాల ముసుగులో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నాస్తికునిగా మారాడని నాగయ్య తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన జనరల్ శాండర్స్ను కాల్చి చంపడం ద్వారా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాడని అన్నారు. జైలు జీవితం గడుపుతూ సామ్యవాద సిద్ధాంతాన్ని, ప్రపంచ రాజకీయాలను అధ్యయనం చేయడం ద్వారా భారతదేశంలో విప్లవోద్యమాన్ని ఏ విధంగా నిర్మించాలి, సామ్రాజ్యవాదాన్ని ఏ విధంగా ఎదిరించాలో తెలిపాడన్నారు. తద్వారా విప్లవోద్యమానికి ఈ దేశంలో బలమైన పునాదులు వేశారని తెలిపారు. తర్కశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అనే అంశంపై డాక్టర్ కె జయకుమార్ మాట్లాడుతూ ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ సమాజ పరిణామ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని అభివృద్ధి నిరోధక అంశాలను ప్రశ్నిస్తూ సమాజ పురోగమనానికి కృషి చేశారని అన్నారు. వీరి స్ఫూర్తితో నేడు దేశంలో ప్రమాదకరంగా ఉన్న మనువాద ఫాసిస్టు పాలనను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాస్తిక సమాజం నాయకులు బి సుధాకర్, సత్యనారాయణ, నరసింహారావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ రావు, ప్రజా కళామండలి రాష్ట్ర నాయకులు బుద్దకోటి, కేఎన్పిఎస్ నాయకులు దుడ్డు వెంకట్రావు,
ప్రజా కళాకారులు సారయ్య, రైతు కూలీ సంఘం నాయకులు లలిత్ కుమారి, విప్లవ రైతు సంఘం నాయకులు భీమవరు సుబ్బారావు, జన సాహితీ నాయకులు జీవి కృష్ణయ్య, విజయ సారథి, పి సుబ్బారావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజా కళాకారులు అభ్యుదయ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే ప్రధానంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు పెంచడం, మనుషులకు మంచి జరిగేటువంటి ఆలోచనలు పెంచడం, అవి ఇంకా పిల్లల్లోకి తీసుకెళ్ళటం. మూఢ విశ్వాసాలు, కుల మతాల కొట్లాటలు ఇట్లాంటి వాటికి దూరంగా మానవ సమాజం ఉంటే మానవ సమాజానికి మంచిది అనేటువంటి దీంతో మేము ఆలోచిస్తాం. సమాజం మారాలి అంటే పిల్లలు మారాలి. పిల్లలు మారాలి అని అంటే ఇప్పటి తరం పిల్లలే రేపటి పెద్దవాళ్ళు కాబట్టి సమాజాన్ని మార్చాలి అని అంటే చెట్టుకు వేళ్ళు ఎంత ప్రధానమో సమాజానికి పిల్లలు కూడా అంత ప్రధానం. సమాజంలో ఉన్నటువంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి క్వశ్చనింగ్ అనేది నేర్పాలి. ప్రశ్న లేకపోతే మనుగడ లేదు. ప్రశ్నతోనే ప్రతిదీ కూడా సాధ్యమైంది. ఆది మానవుడి నుంచి ఇప్పుడు దాకా మనం ఇంత నాగరికంగా జీవిస్తున్నామంటే ప్రశ్నే దానికి కారణం. అట్లానే పిల్లలకి మనం చదువు చెప్పేటప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతా వాళ్ళ బుర్రల్లో కూరి కుక్కటం కంటే ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ రూపంలో ఉన్నటువంటి చదువును మనం చెప్పాలి. అట్లా చదువుని చెప్పడంలో వాళ్ళు మంచి కానీ చెడు కానీ వాళ్ళే దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి పిల్లల దగ్గరికి సమాజాన్ని మార్చాలంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని నా నమ్మకం. తన భావజాలానికి అవతల ఉండి దేశ ప్రఖ్యాతి పొందిన లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన సాండర్స్ను చంపే ఒక ప్రక్రియ కావచ్చు. రెండవది ఒక కీలకమైనటువంటిది జైల్లో ఉండి అంటే పార్లమెంటు మీద దాడి చేయటం కావచ్చు. ఏ ప్రభుత్వం అయితే చెవులు వినలేకపోయిందో అట్లనే ఏ దేశంలో ఈ ప్రజా ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ ప్రజల్ని సమస్యలను వినడానికి దృష్టిలో పెట్టకపోవచ్చు, లేకపోతే ఈ దేశ ఉద్యమాన్ని చూడటానికి ఇష్టపడకపోవచ్చు. ఈ దేశ జాతీయ నాయకుల్ని అట్లనే అంతర్జాతీయ సమాజంలో బ్రిటన్ లాంటి దేశాన్ని తన వైపు చూసే విధంగా, వినని ప్రభుత్వానికి వినే విధంగా బాంబు దాడి చేయటం, అది స్వల్పమైన అంశాలతోటి లేదా చేసినటువంటి బాంబు దాడి చేయటం, ఎవరు గాయపడకపోవటం, ఏ నష్టం జరగకపోవటం, ఆ క్రమంలోనే శిక్షలను విచారణ నేపథ్యం మీద అంతర్జాతీయ స్థాయిలో ఫ్రెంచ్ విప్లవకాలు చేసినట్టుగా రివల్యూషనరీ ప్రాపగాండాకు కోర్టుల్ని వ్యవస్థల్ని ఆయన ఎట్లా చూపించిండో, ఎట్లా నగ్నంగా బయట సమాజానికి చూపించిండో, ప్రపంచానికి చూపించిండో మనకు అర్థమవుతుంది. కాపాడాలనుకునే ప్రయత్నం చేసినప్పటికీ గాంధీ లాంటి వ్యక్తులు కావచ్చు, లక్షలాది మంది ప్రజలు కావచ్చు, కాపాడాలనుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అంకిత భావంతో ఆయన ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధపడ్డాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి సంక్షేమం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుందని, అందువల్ల ప్రజాసేవ కోసం పనిచేసే బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటస్వామి అన్నారు. ఒంగోలు భాగ్యనగర్లోని బీఎస్పీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి మీడియాతో మాట్లాడారు. దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అవలంబిస్తూ దళిత మైనారిటీలను అనగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంటే దానికి వత్తాసుగా వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని, అలాంటి పార్టీలు ప్రజలకు అవసరమా అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. మాయావతి, కాన్సీరామ్ స్థాపించిన బహుజన సమాజ్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపాలన్నారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ధరణికోటి లక్ష్మీనారాయణ, కనిగిరి డాక్టర్ తాతపూడి ప్రభుదాస్, మార్కాపురం మందాది మరియదాస్, దర్శి ఇత్తడి జోషి, కొండేపి కాకి ప్రసాద్, ఎర్రగొండపాలెం రాచెట్టి ప్రసాద్, గిద్దలూరు ఇసుకుల జయరాజ్, ఒంగోలు తాటిపర్తి వెంకటస్వామి, సంతనతులపాడు కమల వెంకట్రావులు పోటీ చేస్తున్నారని అన్నారు. వీరందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకుల పార్టీల్లో తెలుగుదేశం పార్టీలో కమ్మలకే ప్రాధాన్యత ఉంటుంది, వైసీపీ పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది, బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ మిగిలినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. బీసీలు అనేటువంటి వాళ్ళకి 52% ఉన్నటువంటి బీసీలకి వాళ్ళ కులాల దామాషా ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకి స్థానం కల్పించేటువంటి పరిస్థితి లేదు. బహుజన సమాజ్ పార్టీలో అట్లా కాదు. ఈ పార్టీలో బీసీలకి అత్యధికంగా సీట్లు ఇవ్వడం కోసం బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో
170 స్థానాల్లో 100 స్థానాలను బీసీలకు ఇస్తామని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ధరణికోట లక్ష్మీనారాయణ అనేటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థి లక్ష్మీనారాయణ గారిని ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. మేమందరం కూడా డబ్బులు లేని, పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళుగా స్వచ్ఛందంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని పార్టీలు కొన్ని కులాలకే పరిమితమైపోయి మిగతా కులాలని ముందుకు రానిచ్చే పరిస్థితిలో లేదు. ఇక్కడ రాజ్యాధికారంలోకి రాని కులాలు అంతమైపోతాయనే అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చినటువంటి కాంశీరాం గారి స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీలో ఈ రోజున జాయిన్ అయ్యి మరి బడుగు బలహీన వర్గాల గొంతుకునై మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ రోజున నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. రావటంతో మరి ఎంపీ అభ్యర్థిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పరంజ్యోతి గారికి మరి వెంకటస్వామన్నకి ఈ సీనియర్లు అయినటువంటి బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్న అందరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు 24లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి తెలియజేస్తున్నాను. వీళ్ళకి నిజంగా వీళ్ళు మంచి పని చేసామనే ధైర్యమే ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఒక ఛాలెంజ్, వీళ్ళకి డబ్బు లేకుండా, మద్యం లేకుండా ఒక 10 మందితో మీటింగ్ పెట్టమనండి, ఒక 10 ఓట్లు వేయించుకోమనండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మనవాద పార్టీలు అన్నిటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ నిర్వహించే ప్రతి మీటింగ్ కూడా రూపాయి పెట్టకుండా మేము స్వతంత్రంగా ప్రజలు వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ తోటి, వాళ్ళ తిండి వాళ్ళే తిని వస్తారు. మాకేసే ప్రతి ఓటు కూడా ఎంతో నిజాయితీగా, అగ్నిలాగా స్వచ్ఛంగా వచ్చే ఓటు. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ₹1 డబ్బు పంచకుండా మీరు 10 ఓట్లు మీ ఇంట్లో వాళ్ళైనా మీకు ఓట్లు వేస్తారా? కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఈ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా రాజకీయాలు చేసే బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు మిత్రులారా. మన భవిష్యత్తుని వెనక వైపు కాకుండా ముందు వైపుకి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నగరంలోని క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున క్రీస్తు రాకడను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనాలను అలంకరించి ఒంగోలు పెద్ద చర్చి నుండి కోర్టు సెంటర్ సమాధుల తోట వరకు ర్యాలీ జరిపారు. తప్పెట్లు, దరువులకు చిందులు వేస్తూ యువత పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు.
అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మణికేశ్వరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, మల్లవరం డ్యాం 3 గేట్లు కొట్టుకుపోతే కనీసం ఈ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నమాట. ముఖ్యంగా ఎస్సీ ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా చరిత్రలో కొల్లకమ్మ ఎండిపోయిన పరిస్థితి మనకైతే ఎప్పుడు లేదు. రేట్లన్నీ ఇరిగిపోయి ఇక్కడ ఉపాధి కూడా లేకుండా పోయింది. దాదాపు ఈ గ్రామంలో చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ చేపలు పట్టుకుంటా ఈ కొల్లకమ్మ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అదేవిధంగా కొల్లకమ్మ నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అద్దంకి టీడీపీలో తమకు తగిన సముచిత స్థానం ఇవ్వడం లేదని అద్దంకి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాధు వెంకటేష్ మీడియా సమావేశం ద్వారా వాపోయారు. కూటమి ప్రకారం తాము ఎమ్మెల్యే రవికుమార్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ వారు తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెంకటేష్ తెలిపారు. పొత్తు ధర్మం ప్రకారం మేము మా పై ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి టీడీపీ వారు సుముఖంగా లేరనేది మా యొక్క అభిప్రాయం మాత్రమే. అది ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే మాకు సరైన ఇంటిమేషన్ లేదు. ఈ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది, ఏదో చెప్తున్నామంటే చెప్తున్నారు. దానికి సరైన టైమింగ్ కానీ ఇక్కడ రండి కానీ మీకు కనీసం నిన్న స్టార్ట్ చేశారు. ఆ జెండాలు వేసుకున్నట్టు కూడా మాకు ఏ ఇంటిమేషన్ లేదు. మెడలో జెండాలు వేసుకోవడం కానీ, మా వాళ్ళని తెలవడం కానీ ఇంటిమేషను. ఇప్పుడు సంపమానంలో స్టార్ట్ చేశారు. అక్కడ మా ఓటింగ్ చాలా ఉంది. చాలామంది జన సైనికులు ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇచ్చారో కూడా మాకైతే తెలియదు. ఎవరు కనపలేదు. అక్కడ ఈరోజు అద్దంకిలో స్టార్ట్ చేశారు. మాకైతే కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. ఒక గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారు అంతే. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని దండలేసి కూర్చోమని అనడం లేదు. పొత్తు ధర్మం ప్రకారం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి గమనించండి. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 1/4/2024 సోమవారం. సహారీ ఉదయం 4:43. ఇఫ్తారీ సాయంత్రం 6:26. శ్రీ సత్యాలసిలో నేటి మాట. జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు 100 సార్లు కింద పడడానికైనా సిద్ధంగా ఉండాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.